ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే 6 జాబితాలు ఇచ్చిన వైసీపీ 7వ లిస్టు ప్రిపేర్ చేసే పనిలో పడింది. దీంతో అధిష్టానం నుంచి పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. వైసీపీలో 7వ లిస్టుపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 6 జాబితాలు ఇచ్చిన వైసీపీ మరికొన్ని అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు చేర్పులపై కసరత్తు చేస్తోంది. 7వ జాబితాకు సంబంధించి అధిష్టానం పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్కు లైన్ కట్టారు. నిన్న రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మితో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు సీఎంఓకు వెళ్లారు. రంపచోడవరం టికెట్ విషయమై చర్చించేందుకు పలుమార్లు సీఎంఓకు వచ్చి వెళ్లారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఇక అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకటచిన అప్పలనాయుడు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు వెళ్లిన వారిలో ఉన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇసాక్ బాషా కూడా వైసీపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఒక రకంగా వైసీపీ 7వ లిస్ట్ పార్టీ నేతల్లో టెన్షన్ పెంచుతోంది. తమ సీటు ఉంటుందా లేక మరొకరిని ఇన్ఛార్జిగా నియమిస్తారా అనే ఉత్కంఠతో సీఎం క్యాంప్ ఆఫీసులో జరుగుతున్న చర్చల్లో నేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇచ్చిన 6 జాబితాల్లో వైసీపీ అధిష్టానం చాలా మందిని మార్చింది. తాజాగా నంద్యాల లోక్సభ ఇన్ఛార్జిపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. మైనారిటీ అభ్యర్థిని బరిలో నిలబెట్టే ఆలోచన చేస్తోంది. అటు అవనిగడ్డ పంచాయతీకి ఎలా పరిష్కారం చూపడమా అని ఆలోచిస్తూనే ఒంగోలు విషయాన్ని ఎలా కొలికి తీసుకురావడమా అనే విషయంపైన దృష్టి పెట్టారు జగన్.